హలో, హాయ్ అందరికీ. ఏం చేస్తున్నారు? బాగా బిజీగా ఉన్నట్టున్నారు నా అలాగే. అయితే ఇవాళ మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే, సారంగపాణి మూవీ ప్రీమియర్ షోస్ వేయడం జరిగింది. అంటే స్టార్స్కి, అంటే క్రూకి వేస్తుంటారు కదా మూవీస్ ప్రీమియర్స్, అలా వేశారు. హిట్ టాక్ అని హిట్ అంటే దీనికి ఇలాంటి మూవీస్కి హిట్ ఫ్లాప్ అని చెప్పలేమండి. ఎందుకంటే ఒక లైన్ తీసుకొని మూవీని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ లైన్ ఏంటంటే జాతకాలని, అంటే లైఫ్ మీద మన జాతకాలు పెట్టే ఎఫర్ట్స్ ఏంటన్నది మూవీలో ఉంటుందన్నమాట. అంటే అదే థీమని కాదు, జాతకాలను ఎంతవరకు నమ్మచ్చు, ఎంతవరకు నమ్మకూడదు, అసలు నమ్మచ్చా నమ్మకూడదా, అంటే నమ్మకూడదు అని చెప్పలేదు, నమ్మాలని కూడా చెప్పలేదు. అలాంటి సన్నని ఇంపార్టెంట్ మెయిన్ థీమ్ పాయింట్ మీద మూవీ వచ్చిందనమాట. అంటే లైక్ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ఇది కాంబోలో థర్డ్ మూవీ. అంటే మ్యాక్సిమం హ్యాట్రిక్ అవ్వచ్చు, హిట్ కూడా అవ్వచ్చు, సూపర్ హిట్ అవ్వచ్చు, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వచ్చు. బట్ ఇలాంటి మూవీస్కి ఫ్యాన్స్ కొద్దిగా తక్కువ ఉంటారు. అంటే అదే కొంచెం జనరల్ కేటగిరీ కిందకి రాదనమాట. ఒక అలా సపరేట్గా ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా, ఆ టైప్. నెక్స్ట్ వచ్చేసి మోహన్ సార్, ఇంద్రగంటి సార్కి కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ముందు నుంచే ఉంది. అలానే ఇప్పుడు పెరుగుతుంది, నాకు తెలిసి ఆ లిస్ట్ పెరగచ్చు. అంటే కొంచెం కమర్షియల్లోకి వచ్చారు. అంటే కామెడీ పాయింట్స్ అవనివ్వండి, కాస్ట్ అవనివ్వండి, చాలా ఇంపార్టెంట్గా నాకు తెలిసి డీల్ చేసినట్టుగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కామెడీ, అదే చెప్పాను కదా, వైవహర్ష కానీ వెన్నెల సార్ అయితే ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది వాళ్ళిద్దరిది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రియదర్శి గారు ఆఫ్టర్ ది కోర్ట్ మూవీ తర్వాత కొంచెం ఎక్స్పెక్టేషన్ పెరుగుతాయి కదా హీరో సార్ మీద. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా బాగున్నాయని రివ్యూ వచ్చింది. రేపు మీరందరూ వెళ్ళి మూవీ చూసి ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ.